వృషభ రాశి యందు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రము 4 పాదములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 1 గాను, అవమానము 3 గాను కనబడుతున్నది. ఈ రాశి వారికి రవి, కుజుడు, శనేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాలకు కారకులవుతున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము చిన్నపాటి స్వయంకృతాపరాధములు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే తొందరపాటు నిర్ణయాలు చెయ్యకండి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో వారితోటో స్నేహితులతోటో సంప్రదించండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. అలాగే గ్యారంటీ సంతకాలు పెట్టేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. విశేషమైనటువంటి ధనలాభము, గురుని యొక్క అనుగ్రహంతో క్షేత్ర దర్శనము, గురు అనుగ్రహము, విదేశీ ప్రయాణ సూచిక, విద్యార్థులకు విశేషమైనటువంటి పదవీ యోగము సూచిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా అందులో మీరు చక్కటి ఉన్నత స్థితిని మీరు సాధించగలుగుతారు. కానీ తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు వెనకాల ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. నేనేం చేసినా చెల్లిపోతుందనే అహంకారం వద్దు. ఇప్పటికే గృహం ఉంటే కనుక దాని మీద ఇంకొక స్టైర్ వేయడం కానీ, లేకపోతే కొత్త గృహాన్ని కొనడం కానీ, ఇప్పటిదాకా గృహం లేకపోతే నూతన గృహాన్ని సంపాదించటం కానీ, భూమిని కొనడం కానీ, పశుపక్ష్యాదులను ఆదరించటం కానీ ఈ సంవత్సరం మీకు జరుగుతుంది. రాజకీయ నాయకులు పదవిని సంపాదించుకుంటారు. కళారంగాలలో ఉన్నటువంటి వారు విశేషముగా విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కూడా విదేశీ ప్రయాణాలు అధికంగా చేస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. మీరు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకు లోన్ వ్యవహారాలన్నీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో పడతాయి. మీకు పురోగతి లభిస్తుంది. సమాజము మీ యొక్క కష్టాన్ని గుర్తిస్తుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వివాహాది శుభకార్యముల కోసం మీరు ఇంట్లో ఎదురు చూస్తున్నటువంటి విషయాలు పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో మేలైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మీ మనోధైర్యాన్ని మీరు కోల్పోకుండా, దృష్టి దోషాన్ని తగిలించుకోకుండా ఆచితూచి అడుగులు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులుగా ఉంటున్నటువంటి పెద్దవారు, వారి యొక్క సలహాలకు సూచనలకు విశేషమైనటువంటి ప్రాభవము ప్రాధాన్యత కలుగుతుంది. కాబట్టి వారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వారి నిర్ణయాల మేర ఎన్నో సత్కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి వారు చాలా జాగరూకతతోటి అడుగులు వెయ్యాలి అని, మీ ద్వారా రహస్యాలు బట్టబయలు కాకుండా గుంభనాన్ని పాటించాలనేటువంటి సూచన కూడా ఇవ్వడం జరుగుతోంది. బై ఎలక్షన్స్ లాంటివి కలిగేందుకు అవకాశము, అందులో ఈ రాశి వారికి ఒక పాత్ర, ఆ పాత్రలో వీరు వారి యొక్క సమర్థతను నిరూపించుకుని పదవులను అలంకరించేందుకు అవకాశం కనబడుతోంది. కళాకారులకి కేంద్ర ప్రోత్సాహకాలు, అవార్డులు లభించేందుకు చాలా యోగ్యమైనటువంటి సమయం. విద్యార్థులు అనుకున్నటువంటి ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు. చక్కగా వారు శ్రమించిన దానికి మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అందులో సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. చక్కటి జ్ఞాపక శక్తి, తర్వాత ఇంజనీరింగ్ రంగంలో, మెడికల్ రంగంలో పురోగతి, విదేశంలో చదువుకోవాలనుకునేటువంటి కోరికతో చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఇవన్నీ ఈ రాశి వారికి ఆనందకారకమవుతాయి. కాంట్రాక్టర్లకి చాలా కాలం నుంచి రావాల్సినటువంటి ధనం అందుతుంది. పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో వీరి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి విశేష ఆభరణ యోగము, విశేష ఆదాయ యోగము కనబడుతున్నాయి. ఈ రాశిలో పుట్టి వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు చక్కటి ఉద్యోగం లభించేందుకు అవకాశం ఉన్నది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంతాన యోగ్యత ఈ సంవత్సరము మిమ్మల్ని వరించి తీరుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేయడం, నెలలో 2 శుక్రవారాల పాటు ఖచ్చితంగా దుర్గాదేవికి కుంకుమ పూజ చేయడం, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట్లో అవకాశం ఉన్న చోట చండీ హోమం చేయించుకోవడం, లేదా ఎక్కడైనా చండీ హోమం జరిగితే అందులో భాగస్వామ్యం తీసుకోవడం
చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా గానుగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం అనేటువంటిది వీరికి చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ